చరిత్ర సైతం సలాం కొట్టే వీరుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఒక సందర్భంలో ఆయన రంగూన్లో ప్రసంగిస్తుండగా ఒక చిన్న పాప ఆయన దగ్గరకు వచ్చి బహుమతిగా బంగారం ఇస్తుంది. ఆ అమ్మాయి బహుమతికి మెచ్చిన సుభాష్ చంద్రబోస్ తీసుకుంటాడు. తర్వాత వారింటికి తిరిగి ఇచ్చేద్దామని వెళ్తాడు. ఆ సమయంలో వారిది పెద్ద వ్యాపార కుటుంబమని, బంగారు గనులు చాలా ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయికి ఆ బంగారం తిరిగి ఇచ్చేస్తాడు. కానీ ఆ అమ్మాయి తీసుకోవడానికి ఇష్టపడదు. దీంతో అమ్మాయి గుణానికి మెచ్చిన బోస్ అమ్మాయిని తన సైన్యంలో చేర్చుకుంటాడు. ఒక సందర్భంలో బ్రిటిషర్స్ పైకి గూఢచారిణిగా పంపిస్తాడు. ఇది తెలుసుకున్న బ్రిటిషర్స్ ఆమెపై అటాక్ చేస్తారు. తీవ్ర హింసలు పెడతారు. ధైర్యంగా అందరినీ ఎదిరించి బయటపడుతుంది. దీనికి మెచ్చిన సుభాష్ చంద్రబోస్ ఆమెనే శభాష్ అంటాడు. ఆ సమయం నుండి సరస్వతి రాజమణి ఎందరి చోత శభాష్ అనిపించేలా, మహిళలకు ఆదర్శంగా నిలబడేలా జీవితాన్ని సాగించింది. సుభాష్ చంద్రబోస్ బాటలో నడిచి ఆయనకి స్ఫూర్తిగా నిలిచింది.